నేనేమో ఉండన్నా, చార్మేమో 4 రోజులు ఉండమన్నది. ఇక ఇద్దరం మాట అనుకొని ఆ కోపంలో గొడవ పెట్టుకున్నాం. చార్మి నన్ను ఇసిపెట్టి వెళ్ళిపోయింది గొడవ పడి. ఇక నేను కూడా రిటర్న్ వెళ్ళిపోతున్నా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ రంజిత్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే, ఈరోజు మేము మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. అందరూ కామెంట్ చేస్తున్నారు కదా, అక్క మీ ఇల్లు ఎక్కడ, మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ అని చెప్పి. అదంతా ఈ వీడియోలో క్లియర్ చేసేస్తాం. సో వీడియో ఎండ్ వరకు మిస్ ఏం దాగా కానీ ఏంటంటే, మా నాన్నకు కాల్ చేసి అడిగిన, నాన్న ఇట్లా కళ్ళు అవసరం ఉంది కొండ పోవాలి అంటే, సరేరా నేను ఒక అతనికి చెప్తా అంటే నెంబర్ ఇచ్చిండు నాకు. ఆయనకు ఫోన్ చేసి ఆయన దగ్గరికి పోయి అడుగు, ఆయన ఇస్తాడని చెప్పి అన్నాడు. అందుకోసం అని చెప్పి నేను నిన్న నైట్ ఆర్డర్ పెట్టిన, ఇలా పొద్దుల వచ్చి ఎక్కిన అన్నాడు. కానీ అప్పటి నుంచి ఒక అర్ధగంట నుంచి తిరుగుతున్నా, ఆయన చోటెక్కన వెళ్తలేదు. మళ్ళీ ఫోన్ చేసి రమ్మంటాడు, మెల్లగా పోతే ఇక తిరుగుతున్నా అప్పటి నుండి. ఇది చూడు ఎన్ని చెట్లు ఉన్నాయో, ఇక ఇక్కడ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి, అటు అవన్నీ అవే చెట్లు. ఈ చుట్టుపక్కల మొత్తం అవే తార్లు. ఇక్కడనే నైట్ పొద్దుల మొత్తం మస్తు మంది ఊకొని తాగుతారు. ఎక్కడని గుర్తుపట్టాలి ఇప్పుడు. A few moments later. అబ్బా, ఇప్పటికీ చూడంగా అక్కడ ఒక ఆయన వచ్చి ఆగిండు. రాజన్న అని పిలిచిన, నేనే దా అంటుండు. పోతున్నాయి ఇక డబ్బులు లేనే కానీ ఎట్టనే చూడలే. నేను ఫస్ట్ టైం వస్తున్నా నేను. అదే మా అన్న సేమ్ నా లెక్కనే ఉంటాడు. మేము ముగ్గురం అన్నదమ్ములం. డబ్బా తెచ్చిన వట్టి అన్న. డబ్బా వేయలేవన్న వరకు సాగైపోతుండు. చూసిర్రా, నేను ఇక్కడికి ఎప్పుడు రాలేను, కానీ నువ్వు వచ్చినావు అంటుండు. అట్లా ఎందుకంటే నేనే కాదు, మా అన్నదమ్ములం అందరం, మీ ముగ్గురం అన్నదమ్ములం, ఇంకా మా పెద్దమ్మ కొడుకులు, చిన్నమ్మ కొడుకులు, వాళ్ళందరూ ఒకటే విధంగా ఉంటాం. ఫేస్ కట్ ఒకటే విధంగా ఉంటుంది. అందుకే చాలామంది వీడియోలో కూడా మేమందరం కలిసి వీడియో చేసినప్పుడు, అరే ఎవర్రా మీరంతా ఒకే విధంగా ఉన్నారు, ఎవర్రా అని చెప్పి కామెంట్ పెడతారు. ఇక ఈయన కూడా అట్నే కన్ఫ్యూజ్ అయినట్టున్నాడు. సేమ్ కోతి లెక్కనే ఆట ఆడుకుంటున్నాడు మీదైతే. ఆయనకి ఏజ్ ఎంత ఉంటుందేమో కానీ ఉసరే ఉన్నాడు. వచ్చినాక అడుగుదాం ఏజ్ ఎంత ఉంటుంది బాబు అని. బాబు, నీ ఏజ్ ఎంత ఉంటుంది? 60 దాకా ఉంటుంది అట. చూసిరా ఎంత సార్ ఉన్నాడు అసలుడే కానీ మహానుభావుడు. ఇట్లా ఉండాలా? రోజు ఏం చేస్తాను ఇంత సార్ నువ్వు? రోజు ఎక్కువడేనా ఇక? మంచిదే. చూడండి ఫ్రెండ్స్, రంజిత్ నా కోసం షర్బత్ చేస్తుండు. ఫుల్ చక్కెర వస్తుంది అప్పుడప్పుడు. బస్సులో కూడా మొత్తం వామిటింగ్ లాగా అనిపిస్తుంది. ఇవి చూడు, ఎన్ని లీటర్లు చేస్తున్నావు? 4 నిమ్మకాయలు కొడుతున్నావు. 4 ప్రాసెస్ చెప్తావా? అంతా రెడీ. నేను నిమ్మకాయలు చూసే దాని గురించి. నేను అప్పుడే చెప్పిన పొద్దున్నే పోదామని. ఇప్పుడు ఏమైంది? బస్సు ఉందా? ఇప్పుడు 12 o'clock ఉందంట. నేను కాదే 9గా బుక్ చేస్తాను, మార్నింగ్ 9గా బుక్ చేస్తాను. అయితే మేము అన్ని చదువుకొని కళ్ళు తెచ్చి ఇవన్నీ పెట్టుకునేసరికి 9 దాటిపోయింది. బస్ మిస్ అవుతుంది. ఎట్లా పైసలు వేస్ట్ అవుతున్నాయి కదా. అందుకే టైం సెన్స్ ఉండాలి, పొద్దున్న టైం సెన్స్ ఉండాలి. కళ్ళు నువ్వు చెట్టెక్కి నువ్వు తీస్తావు, కళ్ళు నువ్వు చెట్టెక్కి నువ్వు తీస్తావు కళ్ళు. A few moments later. టైం అవుతుంది, ఇక వెళ్తున్నాం. ఒక గంట ముందే పోతున్నాం. ఎందుకంటే మళ్ళీ ఏదైనా మర్చిపోతే తీసుకోవచ్చు అక్కడ, అదొకటి తినొచ్చు అని చెప్పి గంట ముందే పోతున్నాం. ఇది ఆల్రెడీ ఇంతకుముందు చేసిన సరిపత అయిపోయింది. మళ్ళీ ఒక బాటిల్ చేసినాం, ఇది తాగడానికి. అట్లా ఎట్లా బస్సులో ఎత్తారు కానీ ఇది అట్లా ఉండాలి సేఫ్టీకి అని. బండి మీద వెళ్దాం అనుకున్నాం కానీ టాటా ఏసీలో వెళ్తున్నాం. రంజిత్ ఇక్కడ ఉన్నాడు, బాగా ఇక్కడ ఉన్నాడు.
వీడు ఇక్కడ. ఆల్రెడీ పొద్దున టిఫిన్ చేసినాం, కానీ ఇప్పుడు 12 అవుతుంది కదా, ఇక లంచ్ కూడా వేయాలని. లంచ్ ఇప్పుడు ఏం దొరకదు, అందుకే మళ్ళీ టిఫిన్ చేస్తున్నాం. ఏం తింటాను? పూరి. నేను దోశ. పైసలు నేను ఇస్తాగా నువ్వు చెప్పు. ప్రెగ్నెన్సీలో ఆయిల్ ఫుడ్ తినొద్దంటారు. నేను పూరి తినక 6 months అవుతుంది, అందుకే తింటున్నాను. పూరి తినాక 6 months అవుతుందట, అందుకే తింటున్నట. ఆయిల్ ఫుడ్ మొత్తం ఆయిలే ఉంది. కొండలు. A few moments later. అమ్మా ఎక్కి కూర్చున్నాం, చెమటలు మాత్రం మొత్తం నిండిపోతున్నాయి. బస్సు కదలేదు కాక కథమ్మ. ఫస్ట్ టైం చేస్తున్నా ఇలా కొండవాడు. చూద్దాం. చెప్పు. నేనేమో ఉండన్నా, చార్మేమో 4 రోజులు ఉండమన్నది. ఇక ఇద్దరం మాట అనుకొని ఆ కోపంలో గొడవ పెట్టుకున్నాం. చార్మి నన్ను ఇసిపెట్టి వెళ్ళిపోయింది గొడవ పడి. ఇక నేను కూడా రిటర్న్ వెళ్ళిపోతున్నా. నమ్మిర్రా? అరే నా కొడక, ఓసరి వెళ్ళి నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. అరే బతుకుంటా వాళ్ళ గొయ్యి కప్పి గొయ్యి తీసే పాత నా కొడుకురా. చార్మి అయితే మంచిగా పడుకుంది. ఫుల్ నిద్రస్తుంది చార్మికి. ఒక్క సీట్లో ప్లేస్ సరిపోతలేదట, కొద్దిగా ఇబ్బంది అవుతుందట, అందుకే ఇట్లా ఒళ్ళో పడుకోమన్నా. Fight for your dreams, but it's not what it seems. Man, it's hard to be seen when everybody wants to be king. Yeah, they all wanna ring. Yeah, we all wanna be free. So show me what you got, what you bring. How you fight in the ring, how you take a fucking swing. ఫుడ్. ఓరియో లేదా? కాలనీ బట్టి భయ్యా కొద్దిగా మెల్లగోని, ప్రెగ్నెంట్ ఉన్నది. కళ్ళు మెల్లగా దాపెట్టుకొని వచ్చినాం. ఫైనలీ అయితే మా ఇంటికి వచ్చేసాం. ఆఫ్టర్నూన్ 12 o'clockకి బస్ ఎక్కితే వచ్చేసరికి 6:37 అయింది. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయినాం. రంజిత్ అయితే పడుకున్నాడు, ఫుల్ నిద్రలో ఉన్నాడు. మా ఇల్లు అయితే హైదరాబాద్లో ఉంటుంది, నియర్ ట్యాంక్ బండ్ దగ్గరే ఉంటుంది. అండ్ అందరూ కామెంట్ చేస్తున్నారు కదా, అక్క మీ హోమ్ టూర్ చేయండి అని చెప్పి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వీడియో హోమ్ టూర్దే చేస్తాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్లో మెన్షన్ చేస్తే అవి కూడా మేము తీయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.